తీసుకుంటా. ఇందిరా గారు మోనమ్మదారుల ముస్లింలు వచ్చిండ్రు, పూల మార్కెట్ లో ముస్లిం వాళ్ళు ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన దళిత బహుజనులు వాళ్ళంతా వాళ్ళు మారిండ్రు అంతే. ఇక్కడ ఉన్న ఇబ్బందుల వల్ల ఈ రోజు క్రిస్టియన్లు మారతలేరా? మారిండ్రు. వాడు ఇక్కడ పుట్టినోడు ఇస్ నెగిటివ్ ఆఫ్ తెలంగాణ. వాడు బయటోడు కాదు కదా. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఇందిరా గారు మాట్లాడండి. ప్యానెల్ లో ఉన్న సోదరులకు, మీకు, అలాగే హెచ్ఎండి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ఒక అంశాన్ని, ఒక సెన్సిటివ్ అంశాన్ని ఇవాళ ప్రేక్షకులకు, ప్రజల ముందు మీరు పెట్టడం జరిగింది. సో ఒక అంశాన్ని మాట్లాడేటప్పుడు ఈ సమాజంలో అందరూ ఈ భాగస్వాములు అన్నది మనం గమనించాల్సినటువంటి విషయం. ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వేరు, తెలంగాణ కంప్లీట్ దట్ ఈస్ డిఫరెంట్. అది ఈ సందర్భానికి మనము ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు. అది 60 సంవత్సరాల కల సాకారానికి ఎన్ని పోరాటాలు, ఎన్నో త్యాగాల ద్వారానే వచ్చినటువంటి అంశం. బట్ ఇక్కడ మార్వాడి గోపాక్ అనేది ఎందుకు వచ్చింది అన్నది గమనించాల్సినటువంటి అంశం. ఇక్కడ జరిగినటువంటి ఒకప్పుడు అంటే హైదరాబాద్ లో సబ్బండ వర్గాలు, సబ్బండ జాతులు ఒక మినీ ఇండియా అంటాం మనం హైదరాబాద్ ని. వివిధ రాష్ట్రాల్లో కల్చర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఎప్పటి నుంచో వచ్చిన వాళ్ళు, వస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. బట్ ఈ అంశంలో బిజినెస్ పరంగా ఆలోచించినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటివి మనం ఎట్లా ఆపాదించుకోవాలని ఆలోచించండి. కానీ ఆ వర్గాన్ని మనము ఎలిమినేట్ చేయాలి, వాళ్ళు గో బ్యాక్ అనే విధంగా నినాదాలు చేయడం అన్నది సరి అయినది కాదు అన్నది నా యొక్క అభిప్రాయం. ఎందుకనంటే ఇవాళ ట్రంప్ చేసేదానికి మనం చేసేదానికి తేడా లేదు. మన బిడ్డలు ఎంతో మంది అమెరికాలో సెటిల్ అయినారు. ఇవాళ ట్రంప్ ఏం మాట్లాడుతున్నారు, మరి మనం అది అంగీకరిద్దామా అని అడుగుతున్నాను నేను. మన వాళ్ళు వెళ్ళి ముంబైలో బతుకుతున్నారు, మన వాళ్ళు వెళ్ళి గుజరాత్ లో బతుకుతున్నారు, మరి వాళ్ళు కూడా అదే మాట చెప్పాలన్నప్పుడు. కాబట్టి ఇలాంటి అంశాలు, సెన్సిటివ్ గా ఉన్నటువంటి అంశాలని కేర్ఫుల్ గా పార్టీలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ప్రజలు వాళ్ళకి వచ్చినటువంటి, వాళ్ళకి కలిగినటువంటి బాధలు వాళ్ళు వ్యక్తపరచవచ్చు, కానీ పార్టీలుగా మనం చాలా కేర్ఫుల్ గా ఆ విషయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇవాళ వాళ్ళు గ్రామ స్థాయికి వెళ్ళిపోయి గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న బిజినెస్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని మీరు మాట్లాడుతున్న దాంట్లో కొంత వాస్తవం ఉంది, నేను దానికి కాదనను. కానీ వాళ్ళు అక్కడికి రావడానికి ముందు నువ్వు స్కోప్ ఎందుకు ఇస్తున్నావు అనేది నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నీ యొక్క వర్గం అంటే వాళ్ళు ఒకరు వస్తే 10 మందిని వాళ్ళ సభ్యులను తీసుకొచ్చుకొని వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నారు. మరి అది మనం ఎందుకు చేసుకుంటలేము? మనోడైతే మన పక్కన ఉన్నోడే మనల్ని బట్టి లాగుతున్నారు కదా. ఆ యూనిటీ మనలో ఎందుకు రావట్లేదు? అది ఆలోచించండి. సున్నితమైనటువంటి అంశం అది. అలాంటి అంశాలు వదిలేసి ఇవాళ చిన్న చిన్న విషయాలకి మనం ఇది రాద్ధాంతం చేసి రాజకీయ పరంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అంశాల పట్ల వాటిని డైవర్స్ పాలిటిక్స్ చేయడం కోసము ఉపయోగించుకోవడానికి దీన్ని వాడుకోవడం అనేది సరి అయినది కాదని నా యొక్క ఉద్దేశము. నిన్న మా ప్రెసిడెంట్ కూడా పిసిసి గారు చాలా క్లియర్ గా చెప్పారు. సో ఇవాళ ఆ అంశం పట్ల మేము మార్వాడీలు ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ప్యూర్లీ వాళ్ళు బిజినెస్ చేసే అటువంటి వ్యక్తులు. సో పాలిటిక్స్ కూడా వాళ్ళు ఎప్పుడు రారు. 100 కోట్లు ఉన్నా కూడా వాళ్ళు పాలిటిక్స్ కి రారు. వాళ్ళు ప్యూర్ గా బిజినెస్ మ్యాన్ గానే, బిజినెస్ గానే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ప్రతిదీ లెక్క పద్దులతో సహా ఒక క్లారిటీ వాళ్ళు ఉంటారు. ఆ క్లారిటీలో మనం ఏం నేర్చుకోవాలో తీసుకుంటే బాగుంటుంది వాళ్ళ దగ్గర నుంచి కావాల్సినటువంటి కొన్ని అంశాలని. బట్ అంత మాత్రాన ఇవాళ దానిని పూర్తిగా ఇందిరా గారు అంటే ప్రభుత్వ పరంగా ముఖ్యంగా ఈ వ్యాపారం చేసేటువంటి క్రమంలో సమ్ సిండికేట్ గా ఏర్పడి ఈ ధరలకు సంబంధించి అంటే సెకండ్ గ్రేడ్ వస్తువులు తీసుకొచ్చి తక్కువ ధరకు అమ్మడము, ఇక్కడ నాణ్యత ఉండడం వల్ల ఎక్కువ ధరకు అమ్మడము, దీస్ కైండ్ ఆఫ్ లో కూడా వ్యాపారం సరిగా మాకు జరగట్లేదు. అండ్ మీరు అన్నట్టు ఒకరు వస్తే వాళ్ళతో 10 మంది వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, ఇక్కడటువంటి వ్యాపారస్తులకు ఇబ్బంది అవుతోంది. డెఫినెట్ గా ప్రజలు ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడికి వెళ్తారు. సో దీన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా సమ ఒప్పందం ఏదో చేసుకున్నారట, ముఖ్యంగా అవనగల్లు ఇష్యూకి వస్తే ఒప్పందం చేసుకున్నారు. బట్ మళ్ళీ వాళ్ళు దాన్ని అతిక్రమించి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకే వీళ్ళు ఇది మాది కాదు అని చెప్పండి అని చెప్పేసి ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్పి వాళ్ళ వ్యాపారాలు కూడా మన వాళ్ళ పేర్ల మీద చేస్తున్నారు అన్నటువంటిది కూడా ఒకటి అవనగల్ ఇష్యూకు సంబంధించి పర్టికులర్గా ఇది ప్యూర్లీ. సో అటువంటి వాటిల్లో ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా. అంటే వ్యాపారం ఎలా చేస్తున్నారు ఏంటి, దీస్ కైండ్ ఆఫ్ ఒక నిఘా అనేది ఉండాల్సిన అవసరం ఉందా లేదా అనేది వాళ్ళకు. అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే బిజినెస్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు, ఎదగాలనుకునే వాళ్ళు రకరకాల టాక్టిక్స్ వాళ్ళు ప్లే చేస్తారు. సో ఇవాళ మీరు సిండికేట్ అని చెప్పారు కదా, ఆ సిండికేట్ అనే పదాన్ని డెఫినెట్ గా ప్రభుత్వము దానిని గమనిస్తుంది. ఒకవేళ అలాంటి దందా చేసి ప్రజలకి నష్టం కలిగించే విధంగా చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది వాళ్ళ పట్ల. కానీ వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు 10 రూపాయలు ఉన్నటువంటి వస్తువుని 2 రూపాయలకి అమ్మాలని తను డిసైడ్ చేసుకున్నప్పుడు మనం దాన్ని కాదనడానికి లేదు కదా. అవును, నాకు నష్టమైన పర్లేదు, నా యొక్క మాల్
నాన్ పోవాలనుకుంటున్నాను, అమ్ముకోవాలనుకుంటున్నాను, అది అట్లాగే ఉంటే నేను తెచ్చినోడికి డబ్బులు కట్టాలి, అది నాకు నష్టం కలిగిస్తుందని తన యొక్క అభిప్రాయము అనేది తన వ్యక్తిగతం అక్కడ. బట్ కానీ అల్టిమేట్ గా ప్రజలకు దాని వల్ల నష్టం జరుగుతుందా లేదా? నష్టం జరిగితే డెఫినెట్ గా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది. ప్రభుత్వము వ్యాపార పరంగా తను చేసేటువంటి వాటిని ఒక స్టాక్ ని అక్కడే తను పెట్టేసి మార్కెట్ లో డిమాండ్ పెంచే విధంగా చేసినప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది వీటి పట్ల అని చెప్పదలుచుకున్నాం. సో ఇవాళ ఆమన్గల్లో జరిగేటువంటి దానికి కొద్ది మంది వ్యక్తులు అక్కడ చేసే వాటి పట్ల వాళ్ళు లోకల్ ప్రజల నుంచి వచ్చినటువంటి కాకుండా కొద్ది మంది వ్యక్తులు వాళ్ళు దానిని మేము ఇలా బంద్ చేస్తున్నామని కాల్ఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆమన్గల్ అంటే నాకు లోకల్ ప్రాంతం ఆ ఏరియా అనేది. బట్ కానీ ఇక్కడ జరిగినటువంటి అంశాల పట్ల మనం కొంత గమనించాల్సిన అవసరం ఉన్నది. సున్నితమైనటువంటి అంశాల పట్ల పదే పదే రెచ్చగొట్టే విధంగా చేసి దాడుల వైపుకు వెళ్ళడం వల్ల ఇది మనమే నష్టపోతాం అన్నది గుర్తించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అంటే సేఫ్ బిజినెస్ గానీ దేనికైనా తెలంగాణ అనేది సేఫ్. తెలంగాణ ప్రజల ఆత్మీయ బంధము అనుబంధము చాలా చక్కగా ఉంటుంది. మనకి ఒక మంచి పేరు ఉండింది. ఇది చెడగొట్టే ప్రయత్నాలు చేయొద్దని తెలియజేస్తున్నా. రెండో విషయం ఏంటంటే అన్నగారు ఇంతకు ముందు ఒక మాట మాట్లాడినారు, కోలాటము దాండి అనేది అనే విషయంలో ఒక మాట మాట్లాడినారు. అన్న దాండి అన్న కోలాటం అన్న ఆడే విధానం వేరే ఉండొచ్చు, వాడేటువంటి పరికరము కట్టెలే కోలలే, కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు వాడుతున్నారు, మన దగ్గర మనం ఆడతలేమా? మన బతుకమ్మ వాళ్ళు కూడా ఆడుతున్నారు కదా. అంత మాత్రాన ఆట ఏమంటారు, ఒకప్పుడు బతుకమ్మ అంటే ఒక వరుసలో చేరి చేతి చప్పళ్లతోనే మనం బతుకమ్మ ఆడేది. ఇవాళ డీజే లేని బతుకమ్మ ఆడే పరిస్థితి లేదు కదా, మారింది కదా, ఆటలో మార్పు వచ్చింది. అంత మాత్రాన ఈ కల్చర్ నాది కాదని చెప్పలేం కదా మనము. కాబట్టి ఒక దగ్గర ఉన్నప్పుడు ఒకరి కల్చర్ ఒకరు నేర్చుకుంటాము, ఆడతాము, ఆ నిమిషానికి అంతవరకే అది. కానీ దానిని ఇంకో వైపుకి మనం తీసుకెళ్లే ప్రయత్నం చేయకూడదు. నువ్వు ఆంధ్ర వాళ్ళు గోంగూర పుంటికూర తేడా ఏముండిందో ఇవాళ ఇలాంటి భాషలు మనం మాట్లాడుకోవడం వల్ల అది ఇంకొక రకమైనటువంటి వెళ్తది, ఆనకాయ సోరకాయ కథ లాగా ఉంటది. కాబట్టి అలాంటి చర్చలకు వెళ్ళకుండా రామ్మోహన్ రావు